సమయంలో ఉపవాసం అని చెప్పి చాలా మంది డ్యూటీలు చేసుకోవడం, ఉపవాసాలని చెప్పి సంసారాలు చేయడం, ఉపవాసాలని చెప్పి స్కూల్స్ కి వెళ్ళడం, వాళ్ళ ప్రయాణాలు సొంత పనులు చేసి పెట్టుకుంటా ఉంటారు. నీ ఆలోచన నీ సొంత పనులలో నిమగ్నమై ఉండకూడదు సహోదరుడా. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆలోచన, నీ మనస్సు కంప్లీట్ గా దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో ఉండాలా, దేవుణ్ణి ఆరాధించడంలో ఉండాలా. కాబట్టి ఉపవాసం ఉండి నీ సొంత పనులు చేసుకోకు. ఉపవాసం ఉండి ప్రార్థనలో సమయాన్ని గడుపు. ఉపవాసం ఉండి వాక్యాన్ని ధ్యానించు. ఉపవాసం ఉండి ఆరాధనలో సమయాన్ని గడుపు. నువ్వు ఇలా చేస్తున్నప్పుడు నీ మైండ్కి ఎక్సర్సైజ్ అవుతుంది. అంటే పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి నీ మనస్సు అలవాటు అవుతుంది. అది అలవాటు అవుతుంది. నీ శరీరం అలవాటు అవుతుంది నీ ఆత్మకి. ఇలాంటి ఎక్సర్సైజ్ నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఆత్మలో బలం అందుకుంటావు. అప్పుడు పౌలు చెప్పినట్టుగా నీవు కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మను అనుసరించి నడుస్తావు. నీ శరీర కోరికలను నెరవేర్చవు. అలా